ఆ బంగారం అమ్మిపోరు, ఆ బంగారం అంటుంటారు. అమ్ముతానంటాడు, సోఫా సెట్ అమ్ముతుంటాడు, ఏసీ అమ్ముతుంటాడు, ఫ్రిడ్జ్ అమ్ముతుంటాడు, బీరువాలు అమ్ముతుంటాడు, ఉంగరాలు అమ్ముతుంటాడు, బంగారు అమ్ముతానంటాడు, తక్కువ రేటు తీసుకుంటాడు, తక్కువ రేటు తీసుకుంటాడు. ప్రతిది అట్టే చేస్తూనే ఉంటారు. 40-50 సంవత్సరాలతో ఇట్లా చేసినారు మన ఊళ్ళో నుంచి నా ఫ్రెండ్ ఇంటికి ఇట్లా చేసినారు. ఈది వాళ్ళు చేసినారు, 6 ఈది వాళ్ళు చేసినారు. 6 ఈది వాళ్ళు వాళ్ళ వయసులో 60, 70, 65, 55, 60 ఉన్నాయి. వాళ్ళ వయసు కాదు, బుద్ధి వాళ్ళకు వచ్చేది. వాళ్ళకు దేవుడు కరోనా లాంటిది ఇవ్వాల, ఎయిడ్స్ లాంటిది ఇవ్వాల, పచ్చవాతం ఇవ్వాల, కాళ్ళు చేతులు పడిపోయినట్టు, కాళ్ళు చేతులు పడినట్టు, ఎయిడ్స్ వ్యాధి, హార్ట్ ఇవ్వాల, క్యాన్సర్ ఇవ్వాల, పెట్ క్యాన్సర్ ఇవ్వాల. ఇట్లా కొడుకులు పెద్ద బిన్లు వేసుకొని బతుకుతున్నారు ఈ కాలంలో. వాళ్ళకు చెడు పెట్టుకేంటిది, మనం ఇట్లా సంపాదించినాం. మా సంపాదన, ఏదన్నా స్థలం ఉంటే వానికి 10 లక్షల స్థలము 6 లక్షలు ఇస్తారు. 10 లక్షలు 6 లక్షలు ఇచ్చేది ఇట్టా నన్ను బతుకుతాండేది. నీ బతుకు దుమ్తలగా ఇట్ట బతుకుతారేమరా మీరు? మీ దుమ్లు తలగా ఎవరన్నా బతుకుతా పోతే వాడిని చూడలేరు. వాడు మర్యాద బతుకుతా అంటే వాడిని చూడలేరు. మీరు దుర్మార్గంగా బతుకుంటే దేవుడు చూస్తాడా? పచ్చపాతం ఇస్తాడు మీకు, బెడ్ క్యాన్సర్, 2 రోగాలు ఇస్తారు మీకు. ఇప్పుడైనా మీరు మారలేకుంటే ఇంకా అంతే. ఇంకా మీరు వాళ్ళు మంచోళ్ళు ఉంటే వాళ్ళు అనుకుంటే మీరు ఎప్పుడో మీకన్నా ఎక్కువనే వాళ్ళు చెప్పాలండి. ఏమన్నా దేవునికి చూసి వాళ్ళు గమనం ఉండారు, మారతాలేమని. మీరు మారారు. వాళ్ళ కొడుకుని చంపేస్తారు, పెద్ద కొడుకునికి చేసినారు. ఇసుకలు, క్రికెట్లు, వాళ్ళకు అప్పు ఇవ్వడం, మీరు అప్పు ఇవ్వడం. వాళ్ళ కాడ మీరు అప్పు తీసుకొని బియ్యం అప్పు తీసుకున్నారు, కందివేలు అప్పు తీసుకున్నారు, మాంసం అప్పు తీసుకున్నాడు, సిగరెంట్లు అప్పులు. ఇన్ని తీసుకొని ఏం చేసినారా మీరు? వాళ్ళకు లెక్క ఇవ్వకుండా ఊరికి పారిపోవడం, ఆ పుస్తకాలు పారిపోవడం, కార్పొరేషన్ తీసుకొని మీరు కార్పొరేషన్ తీసుకొని పుస్తకాలు పారేయడం, రొంత లెక్క ఇవ్వడం. ఏంది ఎట్లా చేస్తారు మీ బతుకులు? బస్ స్టాండ్